రెడ్మీ నోట్ 8 ప్రో. ఇది వచ్చేసి బ్యాటరీ అనేది మనకి డ్రైన్ అయింది, బ్యాటరీ బ్యాకప్ పోయింది. గత ఈ ఫోన్ కొని 5 years అవుతుందంట. బేసిక్గా ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ నవైడేస్ బేసిక్గా మనం వాడకంలో 2-3 yearsలో ప్యాకప్ అనేది ఖచ్చితంగా ఏ మొబైల్ అయినా పోతుంది ఇప్పుడున్న జనరేషన్ మొబైల్స్లో, ఎందుకంటే అలాంటి వాడకాలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇది 100 ఇమీడియట్గా ఎక్కుతుంది, 100 ఎమ్మటే జీరోగా వచ్చేస్తుంది ఎమ్మటే. సో ఎంత ఫాస్ట్ ఎక్కుతుందో అంత ఫాస్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ బ్యాటరీ ఇష్యూ అన్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా బ్యాటరీ రీప్లేస్మెంట్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సిమ్ స్లాట్ నుంచి సిమ్ స్లాట్ తీయాలి. ఇలా తీసిన వెంటనే సిమ్ స్లాట్ అవుతుంది. ఇంకా మనం ఒక ఎడ్జ్ నుంచి చేయబెట్టుకొని ఒక టూల్ ప్యాడ్ ఉంటుంది, ఓపెనర్, జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కనుక ఈ ఫింగర్ ప్రింట్ చూసుకుంటూ ఓపెన్ చేయాలి. కొంచెం ఓపెన్ అయితే చాలా మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. సో ఇది బ్యాటరీ. సో ఇది బ్యాటరీ అనేది ప్యాకప్ అయింది. ఒకవేళ మనకి ఇలాంటి బ్యాటరీ కావాలంటే మనం మార్కెట్లోకి వెళ్ళి బ్యాటరీ మోడల్ కోడ్ కొట్టుకోవాలి. BN45 అంటే రెడ్మీ నోట్ 8 ఫోన్కి ఉంటుంది. ఓన్లీ దీంట్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క విధంగా బ్యాటరీ కోడ్స్ ఉంటాయి. ఇది ఓల్డ్ బ్యాటరీ. మళ్ళీ ఇది న్యూ బ్యాటరీ మనం మార్కెట్లో మనకి దొరుకుతుంది. ఈ ప్రైస్ అనేది నేను చెప్పాను, ఎందుకంటే ఇది మీరే వెళ్ళి కనుక్కోవాలి. యాజ్ ఎ టెక్నీషియన్ నేను ప్రైస్ చెప్పలేను, చెప్పాను కూడా నేను. కాకపోతే వర్క్ ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇది కంప్లీట్ ఓజీ బ్యాటరీ. ఇది మనకి ఓజీ సిరీస్. మనం దీంట్లో రీఫిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక టేప్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ టేప్ ద్వారా మళ్ళీ బ్యాటరీ కదలకుండా ఉంటుందుకు ఇలా మనం ఏదో సైడ్ ఒకటి పెట్టించుకొని రెండింటిని టిక్ చేసుకుంటే బ్యాటరీ అనేది మళ్ళీ కదలకుండా ఉంటుంది. సో చిప్ ఇందులో కూర్చోబెట్టాలి. ఇట్లాంటి వెళ్తుంది, మళ్ళీ కూర్చోబెట్టచ్చు. అయిపోయింది, బ్యాటరీ ఫిట్టింగ్ అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. రెడ్మీ నోట్ 8 ప్రో. అదేవిధంగా సో ఇది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.